వరంగల్లో కూడా భూముల వేలంపాటలో అక్రమాలు జరిగాయని చర్చించేందుకు భద్రకాళి ఆలయానికి వచ్చారు మాజీ చైర్మన్. తడిబట్టలతో భద్రకాళి ఆలయంలోకి వెళ్తున్న కూడా మాజీ చైర్మన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. బాలసముద్రంలోని 2.5 ఎకరాల అమ్మకాల్లో సుమారు 50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ ఆరోపణల్ని కొట్టిపాడేసింది కాంగ్రెస్. నిబంధనల మేరకే వేలంపాట జరిగిందని చెప్తున్నారు కూడా చైర్మన్. కూడా ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాట పారదర్శకంగా జరిగిందని నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించారు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఆలయంలో ప్రమాణం చేసేందుకు వస్తున్న కూడా చైర్మన్ సైతం అడ్డుకున్నారు పోలీసులు. దర్శనానికి వెళ్ళొచ్చినాక మేము అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడతామని చెప్పి సవాలు ఇస్తున్నాం. రాకుండా దాక్కున్నాం. నాయన రాజేంద్ర రెడ్డి, వెంకటరామరెడ్డి దాక్కుని పోలీసులు పంపి వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందని చెప్పి ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అక్కడ నిన్న ఇట్లనే జరిగింది. హైదరాబాద్ ముగ్గురు మంత్రులు గన్పర్క్ దగ్గర హరీష్ రావు సవాల్ విసిరితే హరీష్ రావు